శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈశ్వరుడు అంధకాసురుని చంపుట. ఋషులు సూతునితో ఇట్లనిరి: సూత, నీవు పద్మోద్భవ వృత్తాంతం విస్తరంగా మాకు చెప్పి వినిపించితివి. భైరవ మహత్యాన్ని సంగ్రహంగా చెప్పి వినిపించ సూతుడిట్లా చెప్పనారంభించను. దేవదేవుడకు భైరవుడు నిర్వర్తించిన ఉత్తమ కర్మమును చెప్పద వినడు. అంధకుడని దైత్యుడుండేవాడు. వాడు అప్పుడే పగలగొట్టిన కాటుక రాశివలే మెరయ్యవాడు. మహాతపమాచరించిన వాడు. దేవతలకు అవధ్యుడు. వాడొకప్పుడు పార్వతితో కూడి విహరిస్తున్న విభుని మహాదేవుని చూచి దేవిని అపహరింప సమకట్టెను. అవంతి దేశాన ఘోరముకు మహాకాలవనమందు ఈ విషయమై అంధకునికి శంభునితో యుద్ధం జరిగెను. దాని యందు శివుడు అంధకునిచే మిగుల బాధనందెను. అప్పుడు ఈశ్వరుడు పాశుపతమున అత్యుగ్ర బాణం ప్రయోగించెను. రుద్రుడు తన బాణంతో అంధకుని చీల్చగా వాని రక్తం నుండి మరలా అట్టివారే మరికొందరు అంధకులు జనించిరి. వారితో సమస్త జగము వ్యాప్తమయ్యను. ఇట్లో ఆ అంధకుడు మాయావి అగుట చూసి ఆ దేవుడు అంధకుని రక్తాన్ని త్రాగుటకు మాతృకలను దేవతలను సృజించెను. మహాకాలవనం ఉజ్జయిని దగ్గర ఉన్నది. మహేశ్వరి, బ్రాహ్మి, కౌమారి, మాలిని, సౌపర్ణి, వాయువ్య, శాక్రి, వైనాయకి, సౌరి, సౌమ్య, శివదూతి, చాముండ, వారణి, వారాహి, నారసింహి, వైష్ణవి, చలచ్చిక, శతానంద, భగానంద, పిచ్చిల, భగమాలిని, బల, అతిబల, రక్త, సురభి, సుఖమండిక, మాతృనంద, సునంద, బిడాలి, శకుని, రైవతి, శంకరి, చంద్ర, లాంగలి, కుదిని, జయ, విజయ, జయంతి, అపరాజిత, కాళి, మహాకాళి, దూతి, సుభగ, దుర్భగ, కరాళి, నందిని, అదితి, దితి, మారి, మృత్యు, కర్ణమూటి, యామ్య, ఉలూభి, ఘటోదరి, వజ్రహస్త, పిశాచి, కపాలి, రాక్షసి, భుసుండి, శాంకరి, లంబ, చంద్ర, కరభ, ఘోట, సులోచన, ధూమ్ర, వరవాణి, కరాళిక, విశాల దంష్ట్రుని, శ్యామ, త్రిజటి, కుక్కుట, వినాయకి, వైతాళి, ఉన్మన, బడబ, సిద్ధి, లేలిహాన, కేకరి, గర్ధపి, ఉత్కట, బహుపుత్రి, ప్రేతయాన, విటంకిని, క్రౌంచి, శైలముఖి, వినత, సరమ, దమ, ఉమ, ద్రంభ, మేనక, సలిల, చిత్రరూపిణి, స్వధా, స్వాహ, వషట్కార ధృతి, జ్యేష్ఠ, కపర్ధిని, మాయ, విచిత్రరూప, కామరూప, సంగమ, మహానాన, మహాముఖి, కుమారి, రోచన, భీమ, దామ, మదోద్ధత, లంబాక్షి, కాళజిహ్వి, కుంభకర్ణ, మహాసురి, కేసిని, కునకి, పింగళాక్షి, తామసి, ఉల్కాముఖి, ధూమ్రాశాఖ, కంపిని, పరికంపిని, మోహిని, కుండలి, చంద్ర, నిర్భయ, బాహుశాలిని, కరకర్ణి, ఏకాక్షి, విశోకనందిని, జ్యోత్స్నాముఖి, రభన, నికుంభ, రక్తకంపన, అధికార, మహాచిత్ర, చంద్రసేన, మనోరమ, ఆదర్శన, హరిత్సాప, మాతంగి, లంబమేఖల, అబల, వంచన, కాళి, ప్రాణద, లాంగలావతి, చిత్తజల, కోణ, శాంతిక, దృష్టశాలిని, లంబస్తని, లంబసట, విసట, వానచూర్ణిని, స్ఖలంతి, దీర్ఘకేసి, సుచిర, సుందరి, శుభ, అయోముఖి, కద్రుముఖి, క్రోధని, అసని, కుటుంబిక, ముక్తిక, చంద్రిక, బాలమోహిని, సామాన్య, నహిని, లంబాల, కోవిదారి, మాసవి, శంకుకర్ణి, మహానాద, మహాదేవి, మహోదరి, హూంకారి, రుద్రసునట, రుద్రేసి, భూతదామరి, పిండజిహ్వ, చలజ్వాల, శివ, జ్వాలాముఖి, వీరు 189 మంది. ఈ మొదలగు మహాఘోర మాతృకలు శివునిచే సృజించబడి అంధకుల రక్తాన్ని తాగిరి. ఆ అంధక రక్తాలతో వారందరూ మిగుల తృప్తి నందిరి. వారు తృప్తి నందిన అనంతరం మరలా అంధక పుత్రులు జరించి శూలముద్గరాలు చేతులు ధరించి వానితో మహాదేవుని బాధించసాగిరి. అంధకులతో వ్యాకులీకృతుడై శంకర భగవానుడు అజుడు, విభుడు, దేవుడోగ వాసుదేవుని శరణు వేడను. అంతటా విష్ణు భగవానుడు శుష్కరేవతి అను దేవతను సృజించగా ఆమె క్షణంలో అంధక రక్తపానం చేసెను. ఆమె అంధక రక్తం త్రావిన కొలదిని ఎండిపోవసాగెను. ఆమె అట్లు వారి రక్తాన్ని త్రావిన మీదట కొత్తవారు పుట్టకపోగా ఉన్న అంధకులను త్రిపురారి క్షయం అందించెను. అంతటా త్రిలోకధర్తయ్యకు శర్వుడు విక్రమించి మొదటి మూలాంధకుని మహావేగాన తన శూలాగ్రాన్ని నిలుపగా మహావీరుడు వాడును శంకరుని స్తుతించెను. భవోద్భవుడు శంకరుడు వాని విషయాన తుష్టుడై వానికి నిత్యము తన సాన్నిధ్యాన్ని, గణేశత్వాన్ని ప్రసాదించెను. అంతటా మాతృకలు శంకరునితో, భగవన్ దేవాసుర మానుషులతో కూడిన సకల జగత్తును రక్షించుము. నీ అనుగ్రహము కావలను, అనుజ్ఞనీయ వేడుచున్నాము అనిరి. శంకరుడు ఇట్లనెను: మీరు ప్రజలందరినీ రక్షించవలను. ఇది నిస్సంశయం కదా, కనుక ఈ ఘోరాభిప్రాయం మరల్చుకొనుడు. శంకరుడు ఇట్ల పలికినా లెక్క పెట్టక వారు ఏ కలవరం లేక స్థిరచిత్తంతో సరచరాచరముగ త్రైలోక్యాన్ని భక్షించిరి. అప్పుడు శివభగవానుడు అనాది నిధనుడు, దేవుడు, సర్వలోక సృష్టికి మూలభూతుడు,
దైత్యేంద్రుని వక్షమందలి రక్తంతో పోయబడిన గోళ్ల కొసలు కలవాడు, మెరుపు వంటి నాలుక కలవాడు, పెద్ద కోరలు కలవాడు, మెరయు జూలిరాశి కలవాడు, ప్రళయ వాయువుతో కలతపడు మహాసాగరం వలె ధ్వని చేయువాడు, వజ్రం వంటి వాడి గోళ్లవాడు, భయంకరుడు, చెవుల వరకు తెరిచిన నోరువాడు, మేరుపర్వతం వలె ప్రకాశించువాడు, ఉదయ రవిని పోలు కన్నులవాడు, హిమాద్రి శిఖరాకారుడు, మనోహరములకు కోరలతో ఉజ్వలమగు ముఖం గలవాడు, గోళ్ల నుండి వెలికి వస్తున్న రోషాగ్ని జ్వాలలన్నీ జూలి పంక్తులు కలవాడు, బంగారపు భుజకీర్తులు, కిరీటము, హారములు, కటిసూత్రము సొమ్ములుగా దాల్చినవాడు, నల్ల కలువ రేకుల వలె చామన ఛాయ కలవాడు, వస్త్రయుగలం అలంకారంగా దాల్చినవాడు, తన్న తేజంతో సకల బ్రహ్మాండాంతరాలము అను మండపమును క్రమ్మినవాడు, వాయుబలం చేత్రిప్పబడుచున్నవి తమయందు వేల్చబడిన హవిస్సును కొనిపోవునయుగు అగ్నిజ్వాలల సుడులతో సమానాకారం గల వెంట్రుకలతో కూడినవాడు, సర్వవర్ణ విచిత్ర పుష్పాలతో కూర్చబడ్డ మహామాలను దాల్చిన వాడకు నృసింహమూర్తిని ధ్యానించను. రుద్రుడు భక్తిపూర్వకమగు ఏ రూపం గలవానిగా అతను ధ్యానించనో అదే రూపాన నృసింహదేవుడు అతనికి ధ్యానించి అంతనే దర్శనమొసంగెను. కానీ ఆ రూపం దేవతలకు చూడసఖ్యం కానిది. శంకరుడు ఆ దేవునికి నమస్కరించి ఇట్లు స్తుతించెను. జగన్నాథ, నృసింహ దేహధారిన్ హరి, పాపములు హరించువాడా, దైత్యనాథుని రక్తంతో నిండిన గోళ్ళని శక్త్యాయుధాలు కలవాడా, నీకు నమస్కారం. సకల జగమందును వ్యాపించిన బంగారు వంటి పచ్చని మూర్తి కలవాడా, ప్రళయకాల మేఘధ్వని వంటి నాదము కలవాడా, పద్మనాభ, దేవతలకు ఇంద్రునికి సమస్త జగత్తుకు తండ్రి, సహస్ర విధాలకు మహాక్రోధం కలవాడా, సహస్రేంద్రులంత పరాక్రమం కలవాడా, సహస్రముఖముల సమృద్ధి కలవాడా, సహస్రపాద, సహస్ర కాలముల రచించవాడా, సహస్ర సంఖ్యాకములకు ఇంద్రియములను నిగ్రహించువాడా, సహస్ర భూలోకములకును మంచి ధైర్యమొసగువాడా, వేలుకొలదిగా అనంతమూర్తులు గలవాడా, సహస్ర చంద్ర సమాన, సహస్రమగ విక్రమ, సహస్ర రుద్ర సమాన తేజస్సాలి, సహస్ర బ్రహ్మవర్తిస్తుత, సహస్ర వాయువేగ భయంకర, సహస్ర నేత్రాలతో చూచువాడా, వేల కొలదిగా యంత్రాలను మధించువాడా, సహస్ర బంధనములైన విడిపించువాడా, నేను నమస్కరిస్తున్నాను. అంధకాసుర వినాశనానికై నేను సృష్టించిన మాతృకలు నా మాట లెక్క పెట్టక ఇప్పుడు లోక ప్రజల్ని భక్షిస్తున్నారు. అపరాజిత, నేనే సృష్టించి వారిని ఇప్పుడు నేనే సంహరింపజాలకున్నాను అని రుద్రుడు పలికింది విని నరసింహమూర్తి ఎగు ఆ హరిభగవానుడు తన జిహ్వ నుండి వాణీశ్వరుని, హృదయం నుండి మాయను, గుహ్యం నుండి భగమాలిని సృజించెను. ఆ దేవుడు ఇదివరకే తన ఎముకల నుండి కాలుని సృజించి ఉండెను. అంధకుల రక్తాన్ని త్రావిన శుష్కరేవతి ఆమెయే. ఇట్లా నలుగురును శక్తులను సృజించిన తరువాత వారికి పరివార దేవతలుగా మరి 32 మంది దేవతా శక్తులను నృసింహుడు తన యవముల నుండి సృజించెను. వారి నామములు తెలుపదను వినుము. మహాభాగయగు ఘంటాకర్ణి, పుణ్యయగు త్రైలోక్య మోహిని, సర్వసత్వ వసంకరి, చక్రహృదయ, కామచారిణి, శంకిని, లేఖిని, కాల సంఘర్షణి, వీరు నాగేశ్వరి అను మొదటి శక్తికి అనుచరులు. సంకర్షణి, అశ్వత్థ, బీజభావ, అపరాజిత, కళ్యాణి, మధుదంశ్రీ, కమల, ఉత్పల హస్తిక అనువారు 8 మంది మాయాదేవికి అనుచరులు. అజిత, సూక్ష్మహృదయ, వృద్ధ, వేసాస్మదంసన, నృసింహ భైరవ, బిల్వ, గరుత్మహృదయ, జయ వీరు భగమాలునికి అనుచరులు. ఆకర్షణి, సంభట, ఉత్తరమాలిక, జ్వాలాముఖి, భీషణిక, కామధేను, బాలిక, పద్మకర వీరు కాళికే లేదా శుష్కరేవతికి అనుచరులు. ఈ 8 మందియను నృసింహదేవుని అవయవాల నుండి జనించినారు. త్రైలోక్య సృష్టి సంహారములు చేయి సమర్థులు. వీరందరూ తాము సృష్టించబడ్డ వెంటనే మొదట రుద్రుడు సృష్టించిన మాతృగణం విధమున క్రుద్ధులై క్రోధంతో మెరయు కన్నులతో వారి మీదకు పరువెత్తిరి. వారి దృష్టి తేజస్వతి దారుణమై ఎంతమాత్రం సహింపరానిదిగా ఉండెను. అంతటా ఆ రుద్రసృష్ట మాతృకలు నృసింహదేవుని శరణు చొచ్చిరి. వారితో నృసింహుడు ఇట్లు పలికెను. మనుష్యులను, పశువులను, తమ సుతులను చాలా కాలం వరకు పోషించుచు పాలించనుండను కదా. దేవతలకు కూడా ప్రజలనట్లే చూడవలను కదా. కావున మీరును నా మాట పాటించి లోకపాలనం చేయడు. మనుజులను, దేవతలు కూడా పురాంతకుడకు శివుని ఆరాధించినట్లు చూడడు. శివభక్తులకును, నా భక్తులకును, మీకును బలుల సంగి పూజించి వారికి ఏ బాధలు కలగని ఇక సర్వకామ ఫలములనిచ్చి రక్షించుచుండడు. నేను చెప్పిన విధానం అనుసరించి ఉచ్చాటనాదికం చేయువారిని, నా శాసనాన్ని కూడా మీరు పాలించవలను. ముఖ్యులకు మహాదేవులారా, మహాదేవుడు ఇంతటి నుండి మీకు ఉగ్రము ఉత్తమము అగు రూపాన్ని అనుగ్రహించును. మీరును అతని మాటను పాటిస్తూ లోకరక్ష చేయుచుండరు. లోకములకు
కలుగు భయాన్ని పోగొట్టగల మాతృకలను కొందరు నేను సృష్టించి తిని కదా. తమ విశాల నేత్రాలతో వారు సదా ప్రజలను కనిపెట్టి చూచుచూ నా వెంటనే ఉండి విహరించుచుందురు. మీరును వారును నాతో పాటుగానే నరుల నుండి పూజలను అందుకొనుచుండుడు. లోకమును నాతో కాక వేరువేరుగా కూడా పూజలు అందుకొనుచు వారికి సర్వకామములను పూరించుచుండుడు. పుత్రార్థులై లోకమునందలి వారికి సర్వకామ ప్రదయగను అని ఇంత మాత్రం చెప్పి జ్వాలామాలతో నిండిన శరీరం కల నృసింహ భగవానుడు తాను సృష్టించిన మాతృగణంతో కూడా అక్కడే అంతర్ధానం పొందెను. అచట కృతశౌచమున తీర్థం ఉత్పన్నమయ్యను. సర్వ జగత్తుల కంటేను ముందే ఉన్నవాడును జగముల ఆర్తిని హరించవాడు అగు హరుడు అక్కడే తాను సృష్టించిన రౌద్ర మాతృవర్గమునకు రౌద్రమును దివ్యము ఒక మూర్తిని ప్రసాదించి అక్కడే మాతృకాగణ మధ్యాహ్న తానును ఉండిపోయెను. అర్ధం నారిగా ఉండిన ఈశ్వరుడుగా ఆ శివుడు తాను సృష్టించిన మాతృకాగణమున ప్రధానులకు సప్తమాతృకలను ఆరుద్రస్థానమునందు ఉండునట్లు చేసి తానును అక్కడే అంతర్ధానమందెను. ఓం శాంతి శాంతి శాంతి.